హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు తెల్లవారుజామున మేము 1 గంటకు సముద్రంలోకి వచ్చినాము. బయట కూర్చొని తినేసి 2 గంటలకు సముద్రం లోపల ఎంటర్ అయితే తెల్లవారుజామున ఇప్పుడు 6 అవుతున్నది. మునుగుతానే ఉన్నాము. మా వాళ్ళకి సలాలా ఏం పనులు చేస్తాడు. ఇలా ఉండదు. మునిగిన మా వాళ్ళకి అయ్యేట్టుగా లేదు. చూడండి, మా వాళ్ళు మునుగుతానే ఉన్నారు. ఇదంతా సముద్రం. ఆడున్నది షిప్, ఆడున్నది అది షిప్. అది హోటల్ ఉన్నట్టున్నది చూడడానికి. మేము వచ్చిన నుంచి ఆడే ఉన్నది. అది టవరు వీడు కొనుక్కున్నాడు. అయితే దాదాపు 2 గంటల నుంచి అట్టే ఉన్నాడు. ఇప్పుడు బతికినాడు చనిపోయినాడు ఏం అర్థం కావడం. బాహుబలి వాడి మీద పారుగాడు. వాడు పారుగా అంటే ముంచలేపేనా? ముంచో ముంచో ఏం ముంచో. నువ్వు ముంచరా? ముంచి ఏం కాదులే. అంటే ఒకటి ఫోటో తీసుకుంటావు. నీళ్ళలో పెట్టి ఓకే. తెల్లార్లు అయితే ముగుదామని వచ్చింది. నీళ్ళు మట్టుకు వేడిగా లేవు, చల్లగా ఉన్నాయి. చల్లగా లేవు, వేడిగా ఉన్నాయి. వీళ్ళు బాగా మునిగేటట్టుగా ఉన్నది. వీడియో కూడా పెడదామని చెప్పని నా ప్రయత్నం. మీరు ఇంకా 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అప్పుడే మాకు కొంచెం ఎనర్జీ వచ్చి ఇంకా మంచి మంచి చోట్ల పోయి మంచి మంచి వీడియోలు తీస్తాము. మా వాళ్ళకైతే చూడు తెల్లారుతూనే ఉన్నది. ఫరక్ 2 గంటలకు వచ్చినాం మనం. ఇప్పుడు అయినా ఇప్పుడు సముద్రంలో పోయేట్టు కూడా సెలవు 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చినాము. ఈ తెల్లవారుజామున 6 అవుతున్నది. ఇంకా మునుగుతానే ఉన్నాము. ఎంతసేపు అవుతుందో తెలియదు కానీ మునగాల. ఇంతసేపు దాకా ఉండడం కారణం ఏంటంటే రేపు మాకు డ్యూటీ లేదు. అంటే ఈరోజు డ్యూటీ లేదు. బ్యాచారం నైట్ బయలుదేరాము. బ్యాచారం నైట్ అంతా స్పెండ్ చేసి తెల్లార్లు తిరిగి పొద్దున్నే పోయి నిద్రపోరామని ప్లాన్ చేసుకొని వారం నుంచి అనుకుంటే ఈ రోజుకి అయింది. కొంచెం మైండ్ రిలీఫ్, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా మునగడం చాలా ఆనందంగా. ముందు సూర్యుడు వెనకలు వస్తూ ఉంటే మేము సముద్రంలో మునుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. బాయ్ బాయ్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ప్లాన్ చేసుకోవడానికి ప్రతి సూరి పని చేసుకోవడం, రూమ్లో ఇవ్వడం, తినడం, కొనుక్కోవడం, మళ్ళీ పని చేసుకోవడం, రూమ్లో ఇవ్వడం, తినడం, కొనుక్కోవడం, ఇదే పంచాయతీ అయిపోతుంది. మెయిన్ రిలీఫ్ రావడం ఇక్కడ వస్తుంది. ఆలోచనతో ఇక్కడ వస్తుంది రెప్పి. కాబట్టి రిలీఫ్ కోసం మేము ఈ ప్లాన్ చేసుకున్నాము. నెలకు కనీసం 2 నెలలకైనా ఈ ప్లాన్ ఒకటి చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. యాంగ్జైటీ టెన్షన్లో పక్కన పెట్టేసి, ఫోన్లన్నీ పక్కన పెట్టేసి, ఫోన్లన్నీ ఎక్కడున్నా కూడా ఈ ప్లాన్ చేసుకోవాలని. లొటక్కువది ఏ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఆ రిలీఫ్ ఇప్పుడు చాలా ఫ్రెష్ అయిపోయినాం. ఎవరో అన్నట్టు 1 గంట మునిగిన నీళ్ళలో ఏదో 10 గంటల మిగిలిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇదే బెస్ట్. స్విమ్మింగ్ పూల్ పోయి 3 దినాలు పెట్టి ఆడ ఈ టైమింగ్ ప్రకారం మునిగి ఈ బాధ లేకుండా తెల్లార్లు మునిగినా ఏడు ఊరు ఏమంటారు. 2 గంటలకు ఖాళీ చేయాలి ఏం లే. మేము చూడండి 1 గంటకు వచ్చినాం.
ఇప్పుడు తెల్లవారుజామున 6 అవుతుంది, మునుగుతానే ఉన్నాం. కాబట్టి ఇట్లా మీరు కూడా వచ్చి మైండ్ రిలీఫ్ చేసుకోవాల్సిందే మరీ కోరుతున్నాం. ముఖ్యంగా కువైట్లో ఉన్న వాళ్ళు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాగా ఏడుగోసాడి తిరుగుతూ ఉంటారు. కువైట్లో ఉన్న వాళ్ళు డ్యూటీల మీద పడి తిరగలేరు. మీరు తిరగవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక దేశం కాదు, అన్ని దేశాలు ఇక్కడ ప్రశాంతంగా మైండ్ రిలీఫ్ చేసుకుంటారు. ఎక్కువగా బయట దేశాలలో ఉంటారు. అందుకనే ఇక్కడికి రావడం. కోవిటోళ్ళ పంచాయతీ అదన్నీ ఏమీ లేదు. ఎవరో ఇబ్బందిగా ఉంటారు. లేడీస్, జెంట్స్ అందరూ కలిసే మునుగుతున్నారు. ఏది పరచుకోవడం మునుగుతున్నారు, మెయిన్ రిలీఫ్ చేసుకున్నారు. జలుబు చేస్తుంది, పాత్రలు వేసుకుంటావు కానీ మెయిన్ వచ్చిన తర్వాత రిలీఫ్ చేసుకోవాల్సిందే. అందుకని ఈరోజు ఫిక్స్ అయిపోయి అందరం ఒక బ్యాచ్తో వచ్చేసి తెల్లవారుజాము నుంచి మునుగుతూనే ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి ప్లేసులకు మళ్ళీ తీసుకొని పోయి చూపిస్తాం. ఏం చేస్తారు మా వాళ్ళు చూడండి, తెల్లారినా కానీ మా వాళ్ళకి ఏమి కుదరడం వల్ల అదేంట మా వాళ్ళ పంచాయితీ. మీరు కూడా రావాలనుకుంటే రండి. ఇది వచ్చి సాల్మియా బీచ్. కవర్ల కాడు అనేది కాదు, ఇదే బీచ్. 3 దినాలు స్విమ్మింగ్ పూల్ వేకంటే ఇప్పుడు వచ్చే ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదంగా. ఊరు ఏమంటారు ఉండవచ్చు. నన్ను వీడియో ఏమంటే నువ్వు కాళ్ళు ఎత్తి పైకి కొడుతువే. మనిషి లోపల పోయినా కదా, మనిషి లోపల నువ్వు కాళ్ళు ఏడు కొడితే సెల్లు మీద పడతలేదంటరా. నువ్వు అట్టే ఉండు, రా. రెడీ. ఇల్లు ముగ్గులు వేస్తాడు మా వాడు. వీడియో కావాలంట. దాదాపు మ్యాక్సిమం అందరికీ ఈతలు వచ్చినాయి. వచ్చిన వాళ్ళు కాబట్టి మునుగుతున్నారు బాగా. ఓకే బాస్, ఓకే. మన కోసం నైట్ ఫీల్ చేసాడు. నువ్వు మునిగితే పోయేది, నువ్వు ముడకండి ఎంతసేపు ఉంటావు. ఓవర్ టైం అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ సముద్రం నుంచి లీవ్ తీసుకొని ఇప్పటికే దాదాపు 5-6 గంటల నుంచి మునుగుతున్నాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా అయిపోయింది, బయలుదేరుతున్నాము. ఇక్కడే పార్క్ చూడండి, మొత్తం గ్రీనరీ. ఈ పార్క్లో కూర్చొని తిన్నాము, ఆ బీచ్లో ఎంజాయ్ చేసినాము. 7 అయిపోతుంది టైము. మనకు రేపు మళ్ళీ డ్యూటీ ఉన్నది కాబట్టి ఈరోజు అంతా నిద్రపోతే రేపు మళ్ళీ డ్యూటీ చేసుకోవాలా. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదే పార్కింగ్. మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మేము యూట్యూబ్ ఎందుకు ట్రై చేస్తున్నామంటే ఇక్కడ మా బాధలు చెప్పుకునేదానికి ఒక ఎంత అయితే దీనివల్ల మా ఉండే సమస్యలు ఏదన్నా ఒక తగ్గుతాయేమో, నేను చూపించే కంటెంట్ మీకు నచ్చుతుంది ఏమో అనే ఒక తాపత్రయం, ఏదో ఒక హోపు జీవితం మీద, ఏదో ఒక ట్రై చేయాలి కదా. మేము పెద్దగా చదువుకోవాలా, ఏదైనా జాబులు గట్రా చేసేదానికి ఇక్కడికి వచ్చినాము. చాలా ఇబ్బందుల్లో వచ్చినాము. ఇక్కడ జీతాలు సరిపోక, కంపెనీల్లో పనులు లేక, బయట పనులు లేక చాలా ఇబ్బంది పడతాము. దీంతో హోపు
ఒక ఏదైనా ఒక ధైర్యం ఇస్తారు అనే ఇది చెప్పుకోవడం. రెండవది, ఇక్కడ మా వాళ్ళు చూడండి పార్కింగ్లో పెట్టి బండి హీట్ చేసుకుంటున్నారు. తెల్లారులు ఎండాం కాబట్టి బండి కొంచెం హీట్ చేసుకుంటున్నారు. ఇంకొక బండి వచ్చి